నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో మొత్తానికి ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఆందోళనలు, నిరసనలు, ఉద్రిక్తతల మధ్య హైడ్రామా నడుమ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ముగిసినాయి. పట్నం వాసులు ఓటుతో పోటెత్తారు. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. సో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. 5 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వాళ్లకు ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. ఇప్పటికే తెలంగాణలో పోరు కురుక్షేత్రం ముగిసిందనే చెప్పాలి. అక్కడక్కడ కొన్ని గొడవలు, లాఠీచార్జీలు కూడా జరిగినాయి. మొత్తానికి యుద్ధానికి తెరపడింది. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు దాగి ఉంది. 13న ఎల్లుండి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ విజయం పైన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎవరికి వారు. మరోవైపు ఇక అందరి దృష్టి ఏం జరగబోతోంది, ఆ ట్రెండ్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ప్రిడిక్షన్స్ మీద పడ్డది. మున్సిపల్ ఫలితాలపైన ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉండబోతున్నాయి, సర్వే సంస్థలు కానీ ఆ నివేదికలు కానీ రకరకాల ఈక్వేషన్స్ చూపిస్తున్నాయి. ఎన్నికల సరళిపై చేసినటువంటి కొన్ని సర్వే సంస్థలు వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది సీనియర్ అనలిస్టులు కూడా ఇప్పటికే గెలుపు ఎక్కడ ఎవరిది ఎలా ఉంటుందో కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో అసలు జిల్లాలో ఎలా జరిగింది, అక్కడక్కడ లాఠీచార్జ్ కూడా జరిగినాయి. అండ్ ప్రజలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలం పువ్వు వికసిస్తుందా, హస్తానికి పూర్వ వైభవం వస్తుందా, ఈసారి మున్సిపల్ పోరు ఎట్లా ఉండబోతోంది, బీఆర్ఎస్ పార్టీ మేయర్ స్థానాలు గెలుచుకుంటుందా, గెలుచుకుంటే ఎన్ని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, అధికారంలో పార్టీ జనరల్గా అధిక స్థానాలు గెలుచుకోవడం సర్వసాధారణం. మాట్లాడదాం. ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి నవీన్తో మాట్లాడదాం. నవీన్, ఎలా జరిగినాయి ఎలక్షన్స్, ఎలా జరిగినాయి, ప్రజల పల్స్ ఎట్లా ఉంది, సో అక్కడ ఈక్వేషన్స్ ఎట్లా కనిపిస్తున్నాయి నవీన్? రైట్ శ్రీకాంత్, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఒక కార్పొరేషన్ 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు అంటే ఈ రోజు 7ంటికి ప్రారంభమై 5ంటికి అంటే ముగిసినట్టుగా కూడా చూడవచ్చు. అయితే కొన్ని చోట్ల కొంతమంది ఓటర్లు క్యూలో ఉండటంతో గేట్లు మూసేసి లోపల ఉన్న వాళ్ళతో అయితే ఈ యొక్క ఓట్లు వేపిస్తున్నారు. అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 73.33% అయితే అంటే పోలింగ్ సార్లు నమోదైనట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో ఏదైతే అత్యధికంగా అశ్వారావుపేట మున్సిపాలిటీలో 76.20% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా కొత్తగూడెంలో చూసుకుంటే 74.19%, అదేవిధంగా ఇల్లందులో చూసుకుంటే 68.44% అయితే పోలింగ్ నమోదైనట్లుగా కూడా చూడవచ్చు. అయితే మొత్తం ఏదైతే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా 1,85,348 మంది ఈ యొక్క అంటే ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. కానీ 1,35,970 మంది మాత్రం ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే దీంట్లో చూసుకుంటే మనం ఏదైతే ఇప్పుడు అశ్వారావుపేట నియోజకవర్గంలో మొత్తం 16,850 మంది ఓటర్లకు కాను 12,839 మంది ఓట్లయితే వినియోగించుకున్నారు. ఇల్లందులో చూసుకుంటే 33,723 మందికి గాను 23,079 మంది. అదేవిధంగా కొత్తగూడెం ముఖ్యంగా మనం చూసుకుంటే మొదటిసారిగా ఫామ్ అయినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ నుంచి 1,34,775 మంది ఓటర్లు ఉండగా 89,370 మంది అయితే వారు ఓట్లను వినియోగించుకున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడక్కడ చెదురుమదురు ఘటనలతో మినహా అంతా కూడా ప్రశాంతంగా సాగినట్లుగా కూడా చూడొచ్చు. అయితే కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి అయితే ఇటు అసెంబ్లీ మరియు పంచాయతీ ఎన్నికల్లో జట్టుగా పోటీ చేసినటువంటి సిపిఐ మరియు కాంగ్రెస్ మధ్య తగ్గపోరు నడిచింది. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం 19వ డివిజన్ లో అక్కడ అంటే సిపిఐ మరియు కాంగ్రెస్ మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అంటే ఇరువురు కూడా తోసుకునే పరిస్థితి కూడా వెళ్ళింది. అక్కడ సిపిఐకి చెందినటువంటి సాబిర్ పాషా అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారంటూ అంటే వారు ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుగా పెట్టుకొని అక్కడ వచ్చినటువంటి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ కూడా అక్కడ సిపిఐ ఆయన నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏదైతే ఇక్కడ శాసనసభ సభ్యుడిగా ఉన్నటువంటి కుననేని సాంబశివరావు పోలీసులు అండ చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆ దగ్గరలోకి రానియట్లేదంటూ ఇళ్లలో కూర్చొని మంత్రాలు జరిపారంటూ కూడా వారు కూడా ప్రతివాదాలు చేసినట్టుంది. అంటే అక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఒక ఇంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తర్వాత అక్కడికి డిఎస్పీ ఆదినారాయణ కావచ్చు పోలీసులు ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అందరినీ పంపించే ప్రయత్నం చేసినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి ఇల్లందులో కూడా ఒక చోట అక్కడ ఉన్నటువంటి సిఐ అక్కడ వచ్చినటువంటి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ కూడా
అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వారిని అంటే అక్కడ వారించే ప్రయత్నం చేయగా సిఐ అక్కడ ఉన్నటువంటి వారిపై అంటే తప్పుగా మాట్లాడొద్దంటూ వారిని అక్కడి నుంచి పంపించిన ఘటన కూడా చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇక అశ్వారావుపేట నియోజకవర్గంలో అక్కడ మున్సిపాలిటీలో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా అక్కడ జరిగిన అంటే అక్కడ ఓటింగ్ జరిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం ఈ యొక్క అంటే ఒక కార్పొరేషన్ మరియు 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఇటు అంటే ఓటింగ్ సర్లే పూర్తి కావడంతో ఇటు అంతా కూడా ఎవరైతే లీడింగ్ లో అంటే ఎవరు గెలవబోతున్నారనే దానిపై ఇప్పుడైతే ఒక దృష్టి సారించిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే దీనికి అంటే ఈ ఓటింగ్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఇల్లందుకు సంబంధించి ఇల్లందుకి బీఆర్ఎస్ కి మరియు కాంగ్రెస్ కి మధ్య పోటీ ఉంటుందంటూ ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందంటూ కూడా కొంతమంది అక్కడ అభిప్రాయం పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు కొత్తగూడెంలో ఉన్నటువంటి 60 డివిజన్లలో కూడా 60 డివిజన్లకు సంబంధించి 60 డివిజన్లలో కూడా ఇటు 2 పార్టీలు ఏదైతే సిపిఐ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్యనే అంటే వారి మధ్యనే అంటే పోటీ ఉండబోతుందంటూ కూడా అధికారికంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే వారు చెప్తున్న దాని ప్రకారం ఇటు ప్రజలు కావచ్చు లేకపోతే వీరందరూ కూడా చెప్తున్నారు అంటే వారు ఓటింగ్ బట్ ఇక్కడ కొత్తగూడెం విషయానికి వస్తే నవీన్, కొత్తగూడెం విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ కొంత ఏమైనా బలహీనంగా కనిపిస్తోంది. ఎందుకంటే వనమా పరిస్థితి చూసుకుంటే కూడా కొంత ఈ మధ్యకాలంలో వీక్గానే ఉన్నట్టు కనిపిస్తోంది. మోర్ ఓవర్ సిపిఐ కూడా సపరేట్గా ఎన్నికలకు పోయారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉన్నటువంటి బంధం కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఇక్కడ వేరుగా పోయింది. అండ్ సిపిఎం కూడా బీఆర్ఎస్తో పాటు కలిసి ముందుకెళ్ళింది. అండ్ మోర్ ఓవర్ పొంగులేటి ఇక్కడ ప్రత్యేకంగా కొంత చొరవ తీసుకున్న స్పష్టంగా కనిపించింది. సో మేయర్ స్థానం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది అనుకోవాలా? సిపిఐ బలం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి కొంత బలహీనం అవుతుంది అనుకోవచ్చు? ముఖ్యంగా మనం చూసుకుంటే మొదటి నుంచి కూడా సిపిఐ మరియు కాంగ్రెస్ పార్టీ జట్టుగానే ఈ యొక్క ఎన్నికలకు పోతారంటూ కూడా అందరూ అందరూ చూసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే నామినేషన్ల దగ్గర నుంచి వీళ్ళు అంటే అభ్యర్థులను ఎన్నిక చేసి వారికి వీటికి సంబంధించినటువంటి పార్టీ గుర్తులు ఇచ్చేంత వరకు కూడా అంటే వారు రెండు ఒకటే తాటిపై వెళ్తారు. ఇక్కడ మేజర్ సీటు ఖచ్చితంగా ఈసారి కూడా ఆ స్నేహ పార్టీలకే చెందుతుంది అంటే కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తర్వాత ఏదైతే ఇటు సిపిఐ నుంచి 60 డివిజన్లలో 60 మంది కూడా పోటీకి దిగారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 60 డివిజన్లలో 60 మంది కూడా దిగడంతో ఇటు ఇరువురు కూడా అంటే అభ్యర్థుల అంటే ఓట్లని చీల్చుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు వనమా వెంకటేశ్వరరావు అంటే కొంచెం అంటే పొలిటికల్ గా కొంచెం దూరంగా ఉండడం, అదేవిధంగా ఏదైతే వద్దిరాజు రవిచంద్ర దాని అంటే ఈ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మొత్తం కూడా ఆయన నెత్తిన వేసుకున్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేఖా కాంతారావు కూడా తీసుకున్నారు. అయితే ముఖ్యంగా మనం కొత్తగూడెం కార్పొరేషన్ నుంచి తీసుకుంటే ఇటు సిపిఐ మరియు కాంగ్రెస్ 2 పార్టీలు అంటే ఓట్లను చీల్చగలిగితే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇంత లాభం చేకూర్చే అవకాశం ఉంది. అంటే అనేక మంది కూడా భావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంటి అంటే వీరు ఒకవేళ జట్టుగా పోటీ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కి నష్టం జరిగి ఉండేది. కానీ ఇరువురు కూడా అంటే వారిద్దరూ కూడా పోటీలో ఉండటంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అయితే ఒక ఇంత లాభం చేకూర్చే అవకాశం ఉందంటూ కూడా అంటే అభ్యర్థులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొని ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు ఇటు సిపిఐ మరియు కాంగ్రెస్ బీఆర్ఎస్ త్రిముఖ పోటీ నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఎక్కువ శాతం ఇటు కాంగ్రెస్ మరియు ఇటు సిపిఐలకు ఎక్కువ సీట్లు గెలుస్తామంటూ వాళ్ళ నాయకులు అంటే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా సుమారు 20 నుంచి 25 సీట్ల వరకు కూడా అంటే కార్పొరేషన్ సీట్లు వీళ్ళు పొందగలుగుతాం. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వీరందరినీ కలిపి చైర్మన్ పీఠం ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.